సరస్వతీదేవి యొక్క అనుగ్రహ విశేషం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకని అంటే సర్వసాధారణంగా జగత్తు యందు ఉండేటటువంటి సృష్టి నియమములనన్నింటినీ కూడా తిరగవ్రాయగలిగినటువంటి శక్తి ఒక్క సరస్వతీ కటాక్షమనకు మాత్రమే ఉంటుంది. అందుకే 84 లక్షల జీవరాశులలో సరస్వతీ కటాక్షాన్ని పొంది అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వ్యక్తి మనుష్యుడు తప్ప అన్యులు ఉండరు. అందుకే మనుష్యుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి సరస్వతీ కటాక్షం ఉండాలన్న ఉద్దేశ్యంతో శంకర భగవత్పాదులు భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని వనదుర్గా మంత్రములతో కట్టి ప్రతిష్ఠ చేశారు. శృంగేరిలో సరస్వతీదేవిని చందనపు దారువులోకి ఆవాహన చేసి ప్రతిష్ఠించారు. తదనంతర కాలమునందు విద్యారణ్యుల వారు మూర్తిని మార్చిన సరస్వతీదేవిని శాశ్వతంగా ఉంచడానికి కారణమేమి అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా సరస్వతీ కటాక్షానికి పాత్రుడై అంత గొప్ప స్థితిని పొందగలగాలి అని. సరస్వతీ కటాక్షం జగత్తు యందు ఉండేటటువంటి సర్వసాధారణమైన సృష్టి నియమాలను అతిక్రమించగలిగిన శక్తినిస్తుంది. దాని గురించి ఒక చమత్కారమైన శ్లోకం చెప్తారు. లోకంలో అది బాగా ప్రచారంలో ఉన్న శ్లోకమే. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య, ఆ విద్య అంటే తెలుసుకొనుట. కొత్త విషయాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి బుద్ధి చేత ఒక్క మనుష్య ప్రాణికే అన్వయం. ఆవిడ విద్యాప్రదాత్రి. ఆ తల్లి అనుగ్రహం ఎవరికి కలుగుతుందో వారు అనేక విషయములను గ్రహించి చిట్ట చివరికి నిజమైన తానెవరో తెలుసుకుని మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితికి ఎదుగుతాడు. అందుకే సరస్వతీ కటాక్షం సామాన్యమైనటువంటి సృష్టి నియమములు జగత్తు యందు ఏ ఉంటాయో వాటిని అధిగమించేటట్టు చేస్తుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. సర్వసాధారణంగా లోకంలో అందము అని ఒక మాట వాడుతుంటాం. ఈ అందము అన్నది ఎవరికి వాళ్ళు అందంగా కనపడకపోతే అసలు సృష్టి నడవదు. ఎవరికైనా నేను అందంగా లేను అని ఒక భావన కలిగిందనుకోండి, ఇంకా ఆ వ్యక్తి చాలా కష్టపడిపోతాడు. కానీ ఎవరికి వారు నేను చాలా అందంగా ఉంటాను అన్న భావనతో జీవించగలిగినటువంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. అందుకే అన్నిటికన్నా ఎక్కువ ప్రీతిపాత్రం ఏమిటంటే అద్దం ముందు కూర్చొని తనని తాను చూసుకోవడం. ఎందుకని అంటే నేను బాగుంటానని ఎవడికి వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది ఉండాలి కూడా. అలా ఉండకపోతే జీవించడం కష్టం మనిషి. కానీ అందమన్న మాటకి ఒక నిర్వచనం లేదు లోకంలో. ఎందుకని అంటే నాకు ఒక వస్తువు అందంగా అనిపించవచ్చు, అది మీకు అందంగా అనిపించకపోవచ్చు. నేను ఇవాళ అందంగా ఉంది అన్నది ఒక 10 రోజుల తర్వాత అందంగా ఉండకపోవచ్చు. అంతవరకు ఎందుకు? ఇవాళ సాయంకాలం పూసిన మల్లెపువ్వు రేపు పొద్దుటికి వడిలిపోతే ఆ అందం ఉండదు. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ఒంట్లో ఉన్న ఓపికని కానీ జవసత్వాల్ని కానీ అందాన్ని కానీ కాలం తినేస్తుంది. ఆ కాలమును ఆపగలిగినటువంటి శక్తి లోకంలో ఎవరికీ ఉండదు. ప్రత్యాయాంతికతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో, చంద్రోదయ చంద్రాస్తమయాలలో ఈశ్వరుడు ఈ జగత్తునంతటినీ తినేస్తున్నాడు. తినేస్తుంటే వికారములు సంభవిస్తాయి. 6 వికారములు ఉంటాయి అని. అందుకే దీనికి జగత్ అని పేరు. జగత్ అనడానికి కారణం ఏంటంటే సంస్కృతంలో ఏ మాట వాడినా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. జగత్ అంటే జా అంటే జాయతి, గా అంటే గచ్చతి. ఏది పుడుతుందో, పుట్టినది వెళ్ళిపోతుందో దానిని జగత్ అంటారు. అంటే దేనికైనా పుట్టిన తేదీ అని ఒకటి ఉంటుంది. ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు వచ్చింది కొత్తగా. ఓ కొబ్బరి చెట్టు, అదేం సృష్టిలో ప్రారంభించి ఉన్నది కాదు, ఎప్పుడో వచ్చింది. అది ఉన్నది ఎడం పక్కన, పుట్టిన తేదీ ఉన్నది అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. అందుకే
ప్రతి ప్రాణికి కూడా 6 వికారములు ఉంటాయని చెప్తుంది. పుట్టినది, అది ఈశ్వరుడు స్వయంభూ అయినట్టు శాశ్వతుడైనట్టు ఏ ప్రాణి కూడా శాశ్వతుడు కాడు, స్వయంభూ కాడు. ఎవరో ప్రతి ప్రాణి పుడుతుంది. కాబట్టి పుట్టినది, పుట్టినది ఉన్నది భవతి అంటారు సంస్కృతంలో. ఎందుకంటే పుట్టిన ప్రతీది ఉండాలని నియమమేం లేదు. మృత శిశువు జన్మించవచ్చు, పుట్టి పుట్టగానే శరీరమును వదిలిపెట్టచ్చు. కాబట్టి పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది. కొన్ని సంవత్సరాల పాటు శరీరం పెరుగుతుంది. పెరిగినంత కాలం శరీరాన్ని శరీరము అంటారు. 50 సంవత్సరములు దాటిపోయాక ఇక శరీరం అనరు, దేహము అంటారు. ఎందుకంటే దహ్యమానము, అది దహింపబడడానికి దగ్గర పడిపోతోంది కాబట్టి దేహము అంటారు. కాబట్టి పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది. ఎంత పెరుగుతుందో అలా తరిగిపోవడం మొదలు పెడుతుంది. వికారములు వస్తాయి, జుత్తు తెల్లబడిపోతుంది, కన్ను కనపడక కంటికి కళ్ళజోడు వస్తుంది, ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, శుష్కించిపోతాడు. తరిగినది, తరిగినది మార్పు చెందినది ఆయనే అని ఆ నిశ్చల చిత్రాన్ని ఆయన 25 ఏళ్ల నిశ్చల చిత్రం పక్కన 80 ఏళ్ల నిశ్చల చిత్రం పెట్టారనుకోండి, గుర్తుపట్టలేరు. ఆయన ఈయన అని ఆశ్చర్యపోయేటట్టుగా మారిపోతుంది. తరిగినది, మార్పు చెందినది, అనేక రకములైన మార్పులు వచ్చేస్తాయి శరీరంలో. చిట్ట చివరికి నశించినది, ఆ శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది కాలంలో. వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్రపటం గోడ మీద కొన్నాళ్ళు ఉంటుంది. ఏదో ఆ కొడుకు బహుశಃ ప్రేమించేవాడైతే కొన్నాళ్ళు ఉంచుతాడు. ఆ తర్వాత మనవడికి ఏమైనా గౌరవం ఉంటే మా తాతగారిని ఏదో కొన్నాళ్ళు ఉంటాడు. ఆ తర్వాత కూడా ఇంకా చిత్రపటాలు ఉండాలని కోరుకోవడం పేరాశ. అలా ఏం ఉండవు. ఇంకా కారీ రాజులు రాజ్యముల్ గెలువరి గర్వోన్నతిం పొందరి వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరి భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎన్ని కోట్ల కోట్ల మంది లోకంలో పుట్టారు, ఎన్ని కోట్ల కోట్ల మందో వెళ్ళిపోయారు. అయితే చమత్కారం ఏమిటంటే ఇందులో ఎంత మిగిలిన కటాక్షములు ఉండనివ్వండి, వాళ్ళ చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. ఆయన చాలా అందగాడు, ఎన్నో చలనచిత్రాల్లో నటించాడు. అదంతా ఆయనకి వేసిన అలంకారం కృతకంగా. ఆయన వయస్సు 60, బయట ఇంకోలా ఉంటాడు, చలనచిత్రంలో ఓలా ఉంటాడు. అందంగా కనపడ్డాడు కదా అని తెచ్చి ఇంట్లో ప్రతి చిత్రపటాన్ని పెట్టుకోరు. ఎవరి చిత్రపటం పెట్టుకుంటారు అంటే బాహ్యమైన అందం చూడరు, సరస్వతీ కటాక్షం చూస్తారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి రాశీభూతమైన ధర్మం మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. వారు 95 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా, సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి 95 ఏళ్ల వయస్సులో శరీరం అంతా వడిలి వత్త అయిపోయి ఉరప్పంజరంలో ఎముకలు 1, 2, 3 అని లెక్క పెట్టచ్చు. అంతగా ఉరప్పంజరం అంతా బయటికి వచ్చేసి ఒక కన్ను భూతద్దం లాంటి కళ్ళజోడు పెట్టుకుని, ఇంత విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, అప్పుడు కూడా తోపుడు బండిని చేత్తో పట్టుకుని సత్యదండం పట్టుకుని నడిచి వెడుతుంటే కాళ్ళు చీపురు పుల్లల్లా అయిపోయి మోకాళ్ళు ముడతలు పడిపోయి పసిపిల్లల మోకాళ్ళలా చిన్న చిన్న మోకాళ్ళైపోయినటువంటి స్వామి నడిచి వెడుతుంటే కోట్లకి పడగలెత్తిన వాళ్ళు, అట్నుంచి వాహనాల్లో వస్తున్న వాళ్ళు వెంటనే మహాస్వామి వారు నడిచి వస్తున్నారటని కార్లు దిగిపోయి, వాహనాలు దిగిపోయి, చొక్కాలు బనీన్లు విప్పి నడుము కట్టుకుని రహదారికి అడ్డంగా పడి నమస్కారం చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ నాకు ఎప్పుడైనా మనసుకి కొంచెం అశాంతిగా ఏదైనా అనిపించింది అనుకోండి, కొంచెం ఏదైనా మనసు ఖేదపడేటటువంటి సన్నివేశం ఏదైనా జరిగిందనుకోండి, నేను కాసేపు వెళ్ళి మహాస్వామి వారి యొక్క చిత్రపటం ముందు నిలబడతాను. కాసేపు వారి చిత్రపటం ముందు నిలబడి తదేకంగా దాని వంక చూశాను అనుకోండి, నాకు ఏదో మనశ్శాంతి కలుగుతుంది. నేను వారి అనుగ్రహ భాషను ఒకటి తీసి కాసేపు చదువుకున్నాను అనుకోండి,
నాకు వెంటనే గొప్ప ఊరట కలుగుతుంది, గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. ఎందుకు ఆయన చిత్రపటం పెడతాం? ఆయన అందగాడు, పైకి ఏదో చాలా సౌష్ఠవంగా ఉన్నారని కాదు. ఆయన సరస్వతి కటాక్షం, మహాపురుషుడు. సరస్వతి అనుగ్రహం అంటే అదేం మాటలతో కూడుకున్నటువంటి విషయం కాదు. సత్యదర్శి. వారి నోటి వెంట ఒక్క మాట వచ్చింది అంటే చాలు, అవతల వారి యొక్క జీవితం దశ తిరిగిపోయేదంటే. ఒక్క మాటతో అవతల వాళ్ళని మార్చేవారు. లక్షల మంది ఉన్న సభలో మీరందరూ నాకు భిక్ష వెయ్యాలని డబ్బు తెచ్చారు, పళ్ళు తెచ్చారు, బట్టలు తెచ్చారు. ఈ పేద సన్యాసి మీ నుంచి ఏమీ అడగట్లేదు, కానీ నేనొక్కటి అడిగితే మీరు ఇస్తారా అని అడిగితే సభలో ఉన్న వాళ్ళందరూ ఇస్తాం అంటే, మీరు జీవించి ఉన్నంతకాలం ప్రతిరోజు మీ జీవితంలో 2 నిమిషములు నాకు ధారపోయగలరా? ధారపోస్తాం. ఇప్పుడు ఆ 2 నిమిషాలు మీవి కావు. రోజుకు ఆ 2 నిమిషాలు శ్రీరామనామం చెయ్యండి. ఆ 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కాబట్టి నేను ఇచ్చినట్టు చెప్పినట్టు వాడండి. 2 నిమిషాలు రామనామం చేయించి ఎందరి జీవితాలు మార్చారు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయవాన్యస్మిన్ నిరవధి దయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతికులపతే చేష్టితమహో అంటారు ఆయన గురించి. అటువంటి పరమాద్భుతమూర్తి 96 సంవత్సరాల వయస్సులో, ఆయన 30 సంవత్సరాల వయస్సులో చూసినటువంటి వ్యక్తిని గుర్తుపట్టేవారు. అంటే అప్పటికి ఆయన ఎంత పెద్దవాడు అయిపోతాడు. అంత ముసిలివాడైపోయినటువంటి వాడు పీఠానికి వచ్చి ప్రదక్షిణం చేస్తుంటే గుర్తుపట్టి లోపలికి పిలిచేవారు. అంతటి ధారణాశక్తి, అంతటి జ్ఞాపక శక్తి, అది సరస్వతీ కటాక్షం అంటే. వయసుతో ఆ జ్ఞాపక శక్తి చెదిరిపోలేదు ఆయనకి, అలాగే ఉంది. అలాగే మాట్లాడేవారు. సమాధిలోకి వెళ్ళిపోయి దర్శనం చేసి మాట్లాడుతుండేవారు. అంతటి సరస్వతీ కటాక్షం పొందిన మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. ఒక వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు ఎంత అందగాడని ఎవరూ ప్రశ్నించారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు. లోకంలో అందరి కళ్ళు ఒకలా ఉంటాయి, రామకృష్ణ పరమహంస కళ్ళు ఒక్కటి ఒకలా ఉంటాయి. ఆయన కళ్ళు ధ్యానముద్రలో బరువుగా ఇలా ఉండి చూస్తున్నట్టుగా ఉంటారు, కళ్ళేదో చిట్లించి చూస్తున్నట్టు ఉంటారు. రామకృష్ణ పరమహంస మూర్తిని ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన ఏ అందగాడని పెట్టుకుంటారా ఎవరైనా? మహాస్వామి వారి మూర్తిని పెట్టుకుంటారు, ఆయన అందగాడని పెట్టుకుంటారా ఎవరైనా? చంద్రశేఖర భారతీ స్వామి వారిది పెట్టుకుంటారు, ఆయన అందగాడని పెడతారా? కాదు. సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వ్యక్తి వాడి వత్త అయిపోనివ్వండి, ఆయన చిత్తరువు తెచ్చి పెట్టుకుంటారు. 95 ఏళ్ళు వచ్చేసి జ్ఞాపక శక్తి అంతా తగ్గిపోయినా కూడా, నేనే జీవితంలో ఒక మహాపురుషుణ్ణి చూశా. ఎప్పుడూ రామాయణం చెప్తుండేవారు. ఆయన బాగా పెద్దవారు అయిపోయారు, నడుం విరిగిపోయింది ఆయనకి. ఒకసారి ఊరి ప్రజలందరూ ఆయన్ని గౌరవించాలని చక్రాల కుర్చీలో వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎన్నాళ్ళైందో ఆయన కంఠం విని ఒక్కసారి ఒక్క శ్లోకం గురించి చెప్పమని అడిగారు. అడిగితే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని రామాయణంలో శ్లోకం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడి ఆయన మరిచిపోయి నేను చెప్పాను అనుకుని మళ్ళీ అదే శ్లోకం మొదలుపెట్టారు. వాళ్ళ అబ్బాయి వేదిక మీదకి వెళ్ళి కుర్చీ పక్కన నించుని చెవిలో, నాన్నగారండి మీరు ఆ శ్లోకం ఇప్పుడే చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు నాన్నగారండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను ఇప్పుడే చెప్పానట ఈ శ్లోకం, మళ్ళీ చెప్తున్నానంట, నాకు జ్ఞాపకం లేదు చెప్పినట్టు అన్నారు. ఎవరు? ఒకప్పుడు పుస్తకం లేకుండా ఎందులోంచైనా చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఒకనాడు అంత జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. కానీ ఆయనకి గుండెపోటు వస్తే వైద్యశాలలు భయపడ్డాయి చేర్చుకోవడానికి. ఈయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మా వైద్యశాలలో ఉంటే వచ్చే వేల జనాన్ని తట్టుకోగలమా అని చిట్ట చివరకు ఆయన శరీరం వదిలిపెట్టేశారు. సరస్వతీ కటాక్షం అంటే అలా ఉంటుంది. ఆయనకి గుండెపోటు వచ్చి కొడుకు కారు ఎక్కిస్తుంటే ఆయన్ని చూడ్డానికి ఎవరో వచ్చారు. పూర్వభాషీచరాఢవ రామాయణం చెప్పి 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 చిట్ట చివరకు ఆయన రాముడి స్థితిని పొందారు.
వచ్చిన వారందరినీ ఆయనే ముందు పలకరించేవారు. అప్పుడు కూడా గుండెపోటుతో కూడా పలకరించి కారెక్కారు. ఆయన చనిపోతే ఆయన అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొడుకు కర్రలు తెప్పించాడు. ఆయన శిష్యులు అంటే ఆయన యందు అభిమానం ఉన్న వాళ్ళతో నిండిపోయే సందులు. వాళ్ళు అన్నారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదు, మేమందరం తలో గంధపు చెక్క తీసుకొస్తాం, గంధపు చెక్కల్లో ఆయనకి దహన సంస్కారం చేయండి అన్నారు. ఆయన శరీరం వదిలిపెట్టిన రోజున నాకు తెలిసి కొన్ని వందల కుటుంబాలు అన్నం వండుకోలేదు. అంతటి మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఇవాల్టి రోజుల్లో ఇంటి యజమాని వెళ్ళిపోతే అన్నం వండుకోవడం మానేస్తారని నమ్మకం లేదు. కానీ ఆ సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే ఒక రోజంతా ఎన్నో కుటుంబాలు అన్నం తినలా. అలా తినని వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఆయన ఎవరో కాదు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని ఒకప్పుడు రామాయణ ప్రవచనం చేస్తుండేవారు, విశాఖపట్టణంలో ఉండేవారు. ఎవరో నన్ను పలకరించి ఇవాళ ఆ విషయం ప్రస్తావనకి తెచ్చారు వారి గురించి. పొద్దున్న బాలాజీ మందిరానికి వెళ్ళినప్పుడు బాలాజీ మందిరంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి గురించి స్మరించారు. సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వ్యక్తి అందం చెదిరిపోదు. ఎన్నేళ్ళు రానివ్వండి, ఆయన్ని చూడాలని వస్తారు. ఆయన ఎంత అందగాడు చూడరు. ఆయన పాదముల మీద పడిపోతారు. ఆయన చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత అందగాడు అని ఎవ్వరు అడగరు. కలాం గారు చిట్ట చివర గుండెపోటు వస్తూ కూడా విద్యార్థులకి మంచి మాటలు చెప్పడం కన్నా నా జీవితానికి సార్థక్యం ఏమిటని చెప్తూ జారి పడిపోయారు. అటువంటి దేశభక్తులున్నాడే, ఆయనది సౌందర్యం. అది చెదిరిపోయే అందం కాదు. వాళ్ళ చిత్రపటాలు పెట్టుకుంటారు ఇళ్లల్లో, అంతేకాని ప్రతివాడిది ఇన్ని కోటాను కోట్ల మంది పుట్టారు, ఇన్ని కోటాను కోట్ల మంది వెళ్ళిపోయారు. ఎవరి చిత్రపటాలు ఉన్నాయి గోడల మీద? ఎవరింట్లో ఎందుకు ఉంటాయి? ఎవరి ఉంటాయి అంటే లోకంలో అందరి అందం కాలంలో చెదిరిపోయినా సరస్వతీ కటాక్షం ఉన్నవాడి అందం కాలంలో పెరిగిపోతుంది. ఆయన ఎంత ముసలివాడైపోనివ్వండి, ఎంత వృద్ధైపోనివ్వండి, ఆయన కాళ్ళు పట్టుకుంటారు, ఆయన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అది చూసేటప్పటికి ఒక ఊరట. అందుకే సృష్టి నియమాన్ని సరస్వతీ కటాక్షం తిరగరాస్తుంది. అందం అందరికీ పోతుంది, సరస్వతీ కటాక్షం ఉన్నవాడి అందం ద్విగుణీకృతమవుతుంది. ఆయన చిత్రపటాలు కావాలని వెంపర్లాడతారు, తెస్తారు, పెట్టుకుంటారు. అది అంత ఊరటనిస్తుంది ఆయన్ని చూసేటప్పటికి. కాబట్టి విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. లోకంలో లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది, ఉండవలసింది. నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. కానీ లక్ష్మీ కటాక్షం ఇప్పుడు భయహేతువే. ఎందుకని అంటే నాకింత డబ్బుంది అని కానీ, నాకిన్ని ఇళ్ళున్నాయని కానీ, నాకిన్ని కర్మాగారాలున్నాయని కానీ, నాకింత ఐశ్వర్యం ఉందని కానీ ఉన్నవాడు చెప్పలేడు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు నాకు లేదు అంటాడు. ఏమండి మీకేమి బ్రహ్మాండమైన ఆస్తి ఉంది అన్నాను అనుకోండి, అబ్బే ఏముందండి ఏదో పెద్దవాళ్ళ గౌరవానికి అలా అంటున్నా అంటాడు. లోకంలో చిత్రం ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఉంది అంటే ఒప్పుకోరు, సరస్వతీ కటాక్షం లేదు అంటే ఒప్పుకోరు. మీకేం తెలియదండి అన్నాం అనుకోండి, నాకు తెలియకపోవడం ఏంటి, మీకే తెలియదు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. అదో విచిత్రం. అందుకే లక్ష్మీ కటాక్షం ఏం చేస్తుంది అంటే ఎంత ఉన్నదో అంత కనురాపునకు కారణమవుతుంది. లోకంలో అందరికీ సర్వసాధారణంగా అటువంటి వారి పట్ల అసూయాద్వేషాలు ఉంటాయి. వాడికి ఏమండి అని కొంచెం కఠినమైన మాటలు కూడా మాట్లాడతారు. పాపం ఆయన ధార్మికంగా సంపాదించిందే అయి ఉండొచ్చు, ఆయనకేమండి తెగబలిసి ఉన్నాడు అనేస్తారు చటుక్కుని. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడు అనుకోండి, దానికి ఒక గొప్పతనం ఉంది. లక్ష్మీ కటాక్షం తెలిసిపోతుంది, ఇంత డబ్బున్నవాడు అని తెలుస్తుంది, కనురాపు ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎవ్వరికీ తెలియదు. ఎంత సరస్వతీ కటాక్షం ఉండనివ్వండి, లక్ష్మీ కటాక్షానికి ఏ పరిమితులు ఉంటాయో ఆ పరిమితులు సరస్వతీ కటాక్షానికి లేవు. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం.
బయట లక్ష్మీ కటాక్షం ఉండి నా దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, అది దొంగలు ఎత్తుకుపోతారు. ఇంత డబ్బుందా ఈయన దగ్గరని ఎప్పుడు కన్నా వేద్దామా అని చూస్తారు, దొంగలు పట్టుకుపోతారు. సరస్వతీ కటాక్షాన్ని ఎవడు ఎత్తుకుపోతాడు? ఆయన ఒక్కడు చెట్టు కింద తల కింద చేయిబెట్టుకు పడుకున్నా ఆయన సరస్వతీ కటాక్షాన్ని ఎత్తుకుపోయేవాడు లోకంలో ఉండడు. నా చౌరహార్యం నచ రాజహార్యం. అకస్మాత్తుగా సరస్వతీ కటాక్షాలన్నీ రద్దు చేస్తున్నాం అండం ఎప్పటికీ కుదరదు. నోట్లు రద్దు చేయగలరేమో కానీ సరస్వతీ కటాక్షాన్ని ఎలా రద్దు చేస్తారు? ఎలా సాధ్యం? అది ఎవ్వరూ రద్దు చేయలేరు. 2, నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఇంత పన్ను వేస్తున్నావు అంటారు. నీకు ఇన్నొచ్చు కాబట్టి నీ దగ్గర 4 శ్లోకాలు పన్ను వేస్తున్నావని ఎవడండవు. సరస్వతీ కటాక్షానికి రాజు పన్నులు వేయడం ఇటువంటివి ఏమి ఉండవు. నచ రాజహార్యం, రాజు తీసుకోలేడు. నా భ్రాతుభాజ్యం, తోడపుట్టిన వాళ్ళు నీ దగ్గర ఇంత ఉంది కదా, ఇందులో నాకు ఇంత వస్తుంది, నాన్నగారి దగ్గర నుంచి నీకు ఇంత వచ్చింది అని వాటా అడుగుతారు. లేకపోయినా నీ దగ్గర ఇంత ఉంది కదరా అన్నయ్య, నన్ను కూడా చూడరా అంటారు. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడితో కలిసి పుట్టిన వాళ్ళు కూడా మాకు వాటా వస్తుందని అడిగి తీసుకోవడం సాధ్యం కాదు. నా భ్రాతుభాజ్యం నచ భారకారి, డబ్బు బాగా ఎక్కువయ్యే కొద్దీ బాబోయ్ ఎంత ఉంది, ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో ఎలా రక్షించుకోవాలో, ఎవరి పేరు మీద పెట్టాలో, ఎలా దాచాలో, ఎన్ని బెంగలు, ఎంత అల్లరు, నిద్రపడుతుందా ఓ పట్టణ. కానీ సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, దాని బరువు ఏం లేదు, మనిషి తేలికైపోతాడు. చందమామని చూస్తే హాయిగా పౌర్ణమి చంద్రుణ్ణి చూసి చిత్రనలీయంలోంచి 4 పద్యాలు చెప్పుకొని మేడ మీద చాపేసి పడుకుంటాడు. చక్కటి గాలేసిందనుకోండి, వాయువు మీద 3 శ్లోకాలు రామాయణంలోంచి చెప్పుకుని హాయిగా తల కింద చెయ్యెట్టుకుని నిద్రపోతాడు. ఏమీ లేదనుకోండి, హాయిగా ఏ భారతంలోంచో ధర్మం గురించి తిక్కనగారు చేసిన 4 పద్యాలు చదువుకుని నిద్రపోతాడు. ఆయనకి ఎప్పుడూ మనసులో సంతోషమే. కారణం ఏమిటంటే ఊటబావి, లోపల నుంచి ఏవో మంచి విషయాలు జ్ఞాపకానికి వస్తుంటాయి. అవన్నీ తలుచుకుంటూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు, తనలో తానే తేలిపోతూ ఉంటాడు. లక్ష్మీ కటాక్షం బరువు నొక్కేస్తూ ఉంటుంది. బాబోయ్ ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో, వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. లక్ష్మీ కటాక్షం ఖర్చు పెడితే తగ్గిపోతుంది. 100 రూపాయల్లో 10 రూపాయలు ఇస్తే 90 అవలా. సరస్వతీ కటాక్షం ఎంత చెప్పినా పెరుగుతుంది తప్ప తరిగిపోవడం ఉండదు. 2 రోజులు భోపాల్ వెళ్ళి సరస్వతీ కటాక్షం గురించి చెప్పానండి అంటే అయ్యో మీకు తగ్గిపోలేదా అని ఎవరు అనరు. ఇంకా పెరుగుతుంది కానీ జ్ఞాపకానికి వచ్చి తగ్గిపోయేది ఏమి ఉండదు దానివల్ల. వ్యకృతే వర్ధతయేవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం. అందుకే సృష్టిలో సర్వసాధారణంగా ఉండే నియమాలన్నీ సరస్వతీ కటాక్షంలో వేరుగా అన్వయం అవుతాయి. తగ్గిపోవడాలు అవి ఏమీ ఉండవు సరస్వతీ కటాక్షంలో. అది నిజానికి మనశ్శాంతి హేతు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. మనిషికి ఉండవలసిన మొట్టమొదటి విషయంలో సరస్వతీ కటాక్షాన్ని చెప్పారు. ఎందుకని అంటే సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతువు, పతనహేతువు. సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, ఎంత భయం ఉంటుందో. ఎందుకని అంటే వేలిముద్ర వేస్తాడు కానీ వ్రాసిన వాడు ఏం రాశాడు? మనకి చెప్పిందే వ్రాశాడా? నిజమేనా? ఉన్న ఆస్తి ఉందా? అది నిజంగా మనం చెప్పిన చోట ఉంచాడా? ఆయనకి కొడుకు పుట్టాడు అనుకోండి, ఆయన వ్యాపారంలో పెట్టాడు, ఒరేయ్ చదువు లేక చాలా బెంగ పెట్టుకున్నాను రా, వ్యాపారం చేశాను కానీ నీకు తెలియదు, నిద్ర పట్టేది కాదు, అన్నం సహించేది కాదు, నువ్వు బాగా చదువుకో అని ముందు కొడుకుని చదివిస్తాడు. సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ధైర్యం. తను చూసుకోగలడు విషయాలని, తను పెట్టిన సంతకం ఎందుకు పెట్టాడో తెలుసు. 2 సరస్వతీ కటాక్షం లేదనుకోండి, దేనికి దానం చేయాలో తెలియదు. అపాత్ర దానం చేస్తే అది ఆత్మని పాడు చేస్తుంది. పాత్రత నెరిగి దానం చెయ్యాలి. పాత్రత నెరగడానికి సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే
అది పతనహేతువు కాదు. దాన్ని జాగ్రత్తగా శాస్త్రీయంగా ఖర్చు పెడతాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఏది చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా శాస్త్రం ప్రమాణం. ఆ శాస్త్రం తెలియడం అంటే సరస్వతీ కటాక్షం. అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. కామాక్షి లలితా త్రిపుర సుందరి కూర్చునుంటే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే కుడి చేతి వైపు ఉన్నవారు ఎడం చేతి వైపు ఉన్నవారి కన్నా ఎక్కువ అని గుర్తు. ఎక్కువ అంటే నా ఉద్దేశం లక్ష్మీదేవి తక్కువ అని కాదు నేను చెప్పేది. మన వైపుకి అన్వయం చేసుకునేటప్పుడు ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంది అంటే నీకు సరస్వతీ కటాక్షం లేకుండా లక్ష్మీ కటాక్షం కలిగితే అంత సంతోషంగా ఉండలేవు. కానీ సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ సంతోషహేతు. అందుకే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. నామాలు కాని స్తోత్రాలు కాని అలా రావడానికి కారణం సరస్వతీ కటాక్షం యొక్క గొప్పతనాన్ని లోకానికి చెప్పడం. అందుకే ఆ ధనం సరస్వతీ కటాక్షం వల్ల కలిగేటటువంటి ప్రజ్ఞ, దాని వలన కలిగేటటువంటి అనుగ్రహం మిగిలినటువంటి ఐశ్వర్యాల్లాగా లుప్తమయ్యేది తగ్గిపోయేది కాదు. అది ఇంకా 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 ఎక్కువ అవుతుంది. సరికదా, మీకు ఎన్ని ఉండనివ్వండి, భయం అన్నది మాత్రం జీవితాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు వెంటాడుతుంది అంటే రెండే కారణాలు, యోగము క్షేమము. ఈ రెండు కారణాలకే భయం ఉంటుంది. యోగం, నాకు రావలసింది వస్తుందా, నేను ఒక్కడిగా ఉండిపోకూడదు, నాకు ఒక మంచి ధర్మపత్ని కావాలి, దొరుకుతుందా, దొరికింది. నాకు కొడుకు పుడతాడా, పుట్టాడు. నాకు కూతురు పుడుతుందా, కన్యాదానం చేస్తానా, పుట్టింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, నా వంశం చూస్తానా, నాకు మనవడు పుడతాడా, పుట్టాడు. వాడికి ఉపనయనం అవడం చూస్తానా, ఉపనయనం అయ్యే వరకు ఉంటానా, ఉండి వాడికి అసలు ఆ గాయత్రి ప్రాశస్త్యం అవి వాడిని కూర్చోపెట్టుకుని పోతన గారి గురించి, వాల్మీకి గురించి, వ్యాసుడి గురించి నేను చెప్పుకుంటానా. యోగక్షేమాల విషయంలో మనిషికి భయం ఉంటుంది, చింత మరింత ప్రమాదకరం. ఒక వయసు అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుందేమోనని బెంగ, అనారోగ్యం వచ్చి ఊపిరి అందట్లేదనుకోండి, ఆఖరి నిమిషం వరకు బెంగే, పడిపోతోంది 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 శరీరం పడిపోతోందని బెంగ. ఆ భయంతో వదులుతాడు. సరస్వతీ కటాక్షం ఉంటే శంకరాచార్యులు వారు గంగాష్టకంలో అంటారు, మాతాజాహ్నవి శంభు సంగమిళితే బౌళో నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. మాతా అని ఆ గంగమ్మని పిలిచి, తల్లి, నేను నీ ఒడ్డున నిలబడి శరీరం విడిచిపెడుతున్నప్పుడు మమ ప్రాణ ప్రయాణోత్సవే, నే ప్రాణం వదిలిపెట్టడం ఒక ఉత్సవంలా ఉండాలి. నేను ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాను అనుకోండి, ఎంత సంతోషంతో ఉత్సవం చేస్తానో, స్వామిని చూసి వాహనంలో వెడుతుంటే ఎంత పొంగిపోతానో, నేను ప్రాణం వదలడం అంత హాయిగా వదలాలి. ఈశ్వర, ఇంతకాలం ఇందులో ఉన్నా, బ్రతికున్నంత కాలం నిన్ను పట్టుకున్నా, త్రికరణ శుద్ధిగా నీ గురించి చెప్పుకున్నా, నీ గురించి చెప్పి 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 బడలిపోయింది ఈ శరీరం, నీ సేవ చేసి బడలిపోయింది, ఇక ఇది పతనమైపోతోంది, ఇక ఇందులోంచి నీ పాద పంజరంలోకి చిలక ఎగిరి వచ్చేస్తోంది అని ఉత్సవం కింద వదిలేస్తాడు. జ్ఞాని నిర్భయంగా వదులుతాడు. భగవాన్ రమణులు శరీరం వదిలిపెట్టేసే ముందు ప్రాణవాయువు తీసుకెడుతుంటే వద్దని కుడి చేతితో సంజ్ఞ చేసి హాయిగా చిరునవ్వుతో శరీరం వదిలిపెడితే ఆయనలోంచి జ్యోతి లేచి అరుణాచలానికి గిరిప్రదక్షిణం చేసి అరుణాచలంలోకి వెళ్ళిపోయింది. మహానుభావుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి గురువుగారు దివిసీమలో ఉండేవారు, వేటూరి రామకృష్ణయ్య పంతులు గారని. ఆయనే నేర్పారు సంగీతం. ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆయన సంగీతం నేర్పిన వైనం గురించి బాలమురళీకృష్ణ గారు చేసిన ప్రసంగాలు వింటే గురువు అంటే ఇలా ఉంటారు కదా, శిష్యుడంటే ఇలా ఉంటారు కదా అనిపిస్తుంది. ఆ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మేడ మీద ఉంటే ఓ రోజు మనవలు వచ్చి చెప్పారు, తాత 3 రోజుల నుంచి మధ్యాహ్నం ఎక్కడి నుంచో తెల్ల పంది వస్తోందని.
ఓ వస్తోంది, సమయం అయిందిరా అన్నారు. అని లోపలికి వెళ్ళి తలస్నానం చేసి మడి కట్టుకుని కిందకి దిగి, ఒరే సంగీత పాఠశాల జాగ్రత్త, సంగీతం డబ్బు కోసం పాడకండి, నాదోపాసన, మోక్షం గురించి సంగీతాన్ని అధ్యయనం చేయండి అని చెప్పి వెళ్ళి అందరూ చూస్తుండగా ఆ తెల్ల పంది వంక తిరిగి నమస్కారం చేశారు. ఆయన వెళ్ళగానే ఆ తెల్ల పంది లేచి నించుంది. ఆయనలోంచి జ్యోతి చూస్తూ ఉండగా వెళ్ళి అందులో కలిసిపోయింది. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితారు వారు శిష్యులందరూ చూస్తుండగా పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తుంటే ఆయనలో జ్యోతి లేచి పూజామందిరంలో కామాక్షిలో కలిసిపోయింది. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నిర్భయంగా శరీరాన్ని వదిలిపెడతాడు. శరీరం వదలడమే అంత నిర్భయం అయితే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు బ్రతికినప్పుడు ఎంత ప్రశాంతంగా బ్రతుకుతాడు. అది సరస్వతీ కటాక్షానికి ఉన్న గొప్పతనం. అందుకే సరస్వతీ కటాక్షాన్ని మించిన కటాక్షం లోకంలో ఉండదు. అటువంటి సరస్వతీ కటాక్షం మనుష్యునకు తప్ప ఏ ఇతర ప్రాణికి అవసరం లేదు. కాబట్టి విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి. భోగకరి అంటే భోగము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కొన్ని కొన్ని వస్తువులు ఉంటే భోగం అనుభవిస్తారు. అవసరములు వేరు, అవసరములు ఉండి తీరాలి. అవసరాలు దాటిపోతే భోగములు అంటారు. తినడానికి ఉండాలి, తాగడానికి మంచినీళ్ళు దొరకాలి, ఉండడానికి ఓ ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి ఓ బట్ట ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఇవన్నీ సరే. బయట వేడిగా ఉంటే నేనున్న గది చల్లగా ఉండాలి అంటే అలా ఉంచగలిగిన యంత్రం ఒకటి ఉండాలి. అంటే అది ఐశ్వర్యం ఉంటే కదా సాధ్యం అవుతుంది. అందరూ వడగాడ్పులో ఉంటే నేను ఒక్కడిని చల్లగా ఉండాలంటే బయట చల్లగా ఉంటే నేనున్న గది వేడిగా ఉండాలి. అంటే ఉష్ణోగ్రతని పెంచగలిగిన యంత్ర పరికరం ఒకటి ఉండాలి. అది వాడితే విద్యుత్ ఛార్జీలు పెరిగితే దానికి సుంకం కట్టగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే ఇవన్నీ భోగాలు. ఈ సుఖాలు అనుభవించాలి, ఈ భోగాలు అనుభవించాలి. అంటే ఎవరికి సాధ్యమవుతుంది అంటే అది సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి సాధ్యమవుతుంది. అంతవరకు ఎందుకండి, చాలా తేలికగా మీకు అర్థం అవ్వాలంటే ఒక్క మాట చెప్తే తెలిసిపోతుంది. ఒక పెద్ద కార్యాలయానికి మీరు వెళ్ళండి. పెద్ద కార్యాలయంలోకి వెడితే సామాన్యమైనటువంటి ఉద్యోగులందరూ బయట కూర్చుని పనిచేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగం దొరకడమే కష్టం. చదువుకున్నారు, అదృష్టం ఉంది కాబట్టి వారు కూర్చుని పనిచేస్తున్నారు. కార్యాలయానికి అధికారి, ఆయన యందు సరస్వతీ కటాక్షం ఎక్కువ ఉంటే కదా ఆయన అధికారి అయ్యాడు. అధికారి వీళ్లతో కలిసి కూర్చుంటారా? ఆయనకి వేరే గది ఉంటుంది. గది బయట ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన మీకోసం ఫలానా వారు వచ్చారు అని లోపల చెప్తే ఒక్క గంట ఆగమను అంటే బయటికి వచ్చి చెప్తే ఆగవలసిందే, ఎదురు చూడాలి. ఆయన కిందకి దిగారనుకోండి, 4 చక్రాల వాహనానికి సంబంధించిన సారథి తలుపు తీసి పట్టుకుని ఆయన కూర్చున్న తర్వాత తలుపు వేసి వెళ్ళి కూర్చుని వాహనాన్ని నడుపుతాడు. అంటే ఈ భోగం ఎందుకు వచ్చింది? మిగిలిన వాళ్ళకన్నా ఆయన ఎక్కువ సంతోషాన్ని ఎందుకు పొందగలుగుతున్నారు? ఆయన బాగా చదువుకున్నారు కాబట్టి. ఆయనకి ఆ స్థితిని ఇస్తారు. ఆయన సామాన్యమైన చదివే చదివారనుకోండి, ఆయన ఈ భోగాలు ఎలా పొందుతారు? అంటే భోగానికి కారణం ఏదయింది? సరస్వతీ కటాక్షమే అయింది. సరస్వతీ కటాక్షంతో అనుభవించే భోగం తాను ఖర్చు పెట్టి అనుభవించాడు. ఆయన సేవ వాడుకున్నందుకు వేరొకరు ఖర్చు పెట్టి అన్ని భోగములు ఆయనకిస్తారు. నా డబ్బుతో నేను ఖర్చు పెడితే అది లక్ష్మీ కటాక్షం కాదు. వేరొకరు దానికి ఖర్చు పెట్టి నన్ను భోగాలు అనుభవించమన్నారు అంటే అది సరస్వతీ కటాక్షము వలన మాత్రమే సాధ్యం. ఆయన అంత గౌరవనీయుడు ఎందుకయ్యారు? ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఒక్క సంతకం పెడితే అవతల వారికి గొప్ప మనశ్శాంతిని కల్పించగలడు. ఆయన ఒక్క సంతకం పెడితే దుర్మార్గుణ్ణి శిక్షించగలడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ శక్తి? ఆయన బాగా చదువుకున్నారు కాబట్టి. అంత చదువుకోవడం వల్ల ఆ శక్తి సంక్రమించింది. ఆ సంక్రమించడానికి కారణం సరస్వతీ కటాక్షమే. అది ఎవరిని అనుగ్రహించిందో వారు ఆ స్థాయిలో నిలబడగలుగుతారు. ఆ సరస్వతీ కటాక్షం లేదనుకోండి, ఆ స్థానం ఎలా కలుగుతుంది? ఒక్కనాటికి కలిగే అవకాశం ఉండదు. అందుకే భోగకరి విద్య సమస్త భోగములకు కారణమవుతుంది. చాలామంది తెలియక ఒక మాట అంటుంటారు, సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండవండి అంటుంటారు.
ఎందుకు ఉండవండి అని మీరు అడిగారు అనుకోండి, వెంటనే ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళండి అంటారు. కారణం ఏమంటే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, బ్రహ్మగారు నారాయణమూర్తి నాభికమలంలోంచి పుట్టాడు కాబట్టి నారాయణుడికి కొడుకు, నారాయణుడి భార్య లక్ష్మీదేవి కాబట్టి సరస్వతీదేవికి లక్ష్మీదేవి అత్తగారు అవుతుంది, అత్తా కోడళ్ళు ఇంట్లో ఉండరండి అంటారు. కొంతమంది ఉండరేమో, అందరూ ఉండరని చెప్పడం సాధ్యం కాదు. కలిసి ఉండేవాళ్ళని నేను ఎందరినో చూశా. నేను అనపర్తి అని తూర్పుగోదావరి జిల్లాలో ఉపన్యాసాలకు వెళ్ళేవాడిని. కోడలు మొదటి పురిటికి వెడితే అత్తగారికి జ్వరం వచ్చింది, కోడలు వదిలి ఉండలేక. అక్కడ కోడలికి జ్వరం వచ్చింది, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే అత్తగారిని వదిలి ఉండలేకపోతోంది, తొలిచూలైనా ఆవిడ దగ్గరికి పంపించేయండి అన్నారు. ఆ అమ్మాయిని అత్తగారి దగ్గరికి పంపిస్తే తల్లిగారు వచ్చింది తప్ప ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళరా, పుట్టింటికి వెళ్ళరా. అత్తగారింట్లోనే ఉండి తొలికాన్పు కూడా పొందింది. ఆ అత్త కోడలు తల్లి కూతురు కూడా అలా ఉండరు, అలా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడో ఎవరో అత్తా కోడళ్ళు కలిసి ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా అలా ఉండరు అన్న సిద్ధాంతం అర్ధరహితమైన సిద్ధాంతం. నిజంగా చెప్పాలి అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే లక్ష్మీ కటాక్షం. మీకు తేలిక ఉదాహరణ ఒకటి చెప్పనా? మీరు మరోలా అనుకోకుండా ఉంటే చెప్తాను. ఇది నా గొప్పకి చెప్పట్లా, సరస్వతీ కటాక్షం గొప్పతనానికి చెప్తున్నా. ఈ సభలో ఉన్న చాలామంది కన్నా నేను చాలా తక్కువ వాడిని. అయినా నన్నింత ఎత్తు మీద కూర్చోబెట్టి మీరిందుకు కింద కూర్చున్నారు. నాకన్నా ఎంతో అధికులు ఉన్నారు ఈ సభలో, అయినా కిందెందుకు కూర్చున్నారు? నేను 4 మాటలు చెప్తున్నాను కాబట్టి, సరస్వతీ కటాక్షం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే ఇంత నన్ను ఒక కారులో తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి నేను రావడానికి ముందు మీరు కూర్చుని నేను మాట్లాడుతున్నంతసేపు మీరు విని నేను వస్తుంటే నిలబడి, అది గౌరవం కాదు? అది ఎందుకు వచ్చింది? సరస్వతీ కటాక్షం ఉంటే నేనా వచ్చింది? నేను ఇది చెప్పలేకపోతే మీరందరు ఎందుకు నిలబడతారు? మీరందరూ ఎందుకు వస్తారు నా కోసం? రారు. వచ్చారు అంటే అది కేవలం ఆ తల్లి నా మీద ప్రేమతో చూసింది కాబట్టి ఈ పాటి మాటలు మాట్లాడుతున్నాను కాబట్టి. ఎవరు చెప్పారు సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదని? నేనే ప్రత్యక్ష నిదర్శనంగా భోగం అనుభవిస్తూ మీకు కనపడుతున్నానుగా. అయినప్పుడు విద్యా భోగకరి, సమస్త భోగములు విద్య వలన లభిస్తాయి. విద్యా భోగకరి యశ, విశేషమైనటువంటి కీర్తికి కారణం ఎవరు అంటే సరస్వతీదేవియే. ఆ తల్లి ఎవరిని అనుగ్రహిస్తుందో వాళ్ళు శాశ్వతమైన కీర్తిని పొందుతారు. గుర్రం జాషువా గారు ఓ అద్భుతమైన పద్యం చేశారు, ఆయన ఎన్నో చేశారు. అందులో ఒక పద్యం ఆయన అంటారు, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. రాజు చచ్చిపోతే ఓ తార రాలిపోయింది, సుకవి చనిపోతే ఒక తార ఆకాశంలోకి వెళ్ళింది. రాజు రాతి విగ్రహాల్లో బతుకుతాడు, సుకవి ప్రజల నాలుకల మీద బతుకుతాడు. ఎవరిది గొప్ప? సరస్వతీ కటాక్షం ఉన్నవాడిది గొప్ప. అందరి మాట ఎప్పుడు ఆగిపోతుంది? శరీరంతో ఆగిపోతుంది. కోటాను కోట్ల మంది పుట్టారు, కోటాను కోట్ల మంది వెళ్ళిపోయారు. ఇప్పటికీ మీరు వెంకటాచలం వెడితే తిరుమలలో ఘంటసాల గారి భగవద్గీత వినపడుతూ ఉంటుంది. నేను వెంకటాచలం దర్శనానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదు, మా పెళ్ళైన కొత్తల్లో, అంటే దాదాపు ఓ 30 ఏళ్ల వెనక, నా భార్యతో కలిసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడుతూ నేను అంటూ ఉండేవాడిని, ఆయన ఎంత ధన్యాత్ముడే, శరీరం వదిలిపెట్టేశారు. శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఇక వాక్కు ఉండదుగా. శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఏ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడో ఆయనే వెంకటేశ్వరుడిగా ఇక్కడ ఉన్నాడు. ఘంటసాల గారు చెప్పిన భగవద్గీత కొండంతా వినపడుతుంటే వెంకటేశ్వర స్వామి వారికి కూడా వినపడుతూ ఉంటుందిగా. ఆయన లక్ష్మీదేవితో నేనానాడు అంత గంభీరంగానూ చెప్పానంటావా, ఎంత బాగా చెప్పారు అంటాడేమో. ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత ధన్యాత్ముడే. శరీరం వెళ్ళిపోయినా ఆయన కంఠం వినపడుతోంది. ఆ జీవితం కదా గొప్పది. ఏ జన్మలోనైనా నాకు అటువంటి గొప్పతనం వస్తుందంటావా అన్నాను. ఎందుకు? నిజానికి నేను అప్పుడు ప్రవచనం చేయట్లేదు, ఇప్పుడు 30 ఏళ్ల క్రితం. కానీ
ఒకనాడు ఈ మధ్యలో కాలంలో నేను మళ్ళీ దర్శనానికి వెళ్ళి ఇదే మాట ఘంటసాల గారి భగవద్గీత వినపడితే అన్నా. అంటే మా ఆవిడంది, మీరు 30 ఏళ్ల క్రితం ఈ మాట అన్నారు స్వామి సన్నిధానంలో, స్వామి మీకేమి ఇచ్చారు? ఘంటసాల గారి వాణి వినపడింది. మీరు ఇదే కొండ మీద వెంకటేశ్వర భక్తి ఛానల్లో కనపడుతూ మాట్లాడుతున్నారు, కొండ మీద స్క్రీన్స్ మీద. మీరు చేసిన ఉపన్యాసాలు వెంకటేశ్వర భక్తి ఛానల్లో కొండ మీద స్క్రీన్ మీద మనిషి కనపడుతూ వాణి వినపడుతోందిగా. మీరు అలా అడిగినందుకు ఈశ్వరుడు మీకు అంతకన్నా పెద్ద స్థానం ఇచ్చాడుగా. ఘంటసాల గారి కన్నా గొప్పవారు మీరు కాదు. అయినా అది వెంకటేశ్వరుడి దయ. మనిషి శరీరం పడిపోతే వాణి ఆగిపోతుంది, కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడి శరీరం పడిపోయినా కంఠం వినపడుతూనే ఉంది. ఇప్పటికీ ఘంటసాల గారి పాట వినని వాడెవరు? ఆయన పాట వినేటప్పటికీ ఎంత మనశ్శాంతి పొందుతారు. ఎన్ని అద్భుతమైన గీతాలు పాడారు మహానుభావుడు. ఏమి శీల వైభవం. పాట పాడడం ఒక్కటే కాదు, మహానుభావుడు ఆంధ్ర రాష్ట్రం కోసం అంత ప్రయత్నించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు చనిపోతే శ్మశానంలో ఆయనకి అంత్యక్రియలు జరుగుతుంటే దేశభక్తి గీతాలతో కచేరీ చేశారు. అది ఘంటసాల గారంటే. ఘంటసాల గారి జీవిత చరిత్ర జరిగితే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇంతటి మహాపురుషుడు. ప్రారబ్ధ కర్మ ఏమిటంటే అసలు ఆయన గురించి ఎక్కడా పాఠ్యాంశం కూడా లేకపోవడం, అంత గొప్ప తెలుగువాడి గురించి. కాబట్టి ఆయన కంఠం అలా ఉండిపోయింది. ఎవడాయన్ని పాఠ్యాంశంగా చేర్చాడు, చేర్చలేదు, వదిలేయండి. ఈశ్వరుడి ముందు నిలబడిపోయాడు. ఎంతకాలం ఆయన కీర్తి ఉండిపోతుందో అంతకాలం ఆయన స్వర్గలోకవాసం చేస్తూనే ఉంటారు. సృష్టికి నియమానికి అతిక్రమించారా లేదా? శరీరం ఉంటే వాణి మాట, శరీరం పడిపోతే మాట లేదు. కానీ ఆయన శరీరం వెళ్ళిపోయినా ఆ మాట వినపడుతూనే ఉంది, ఆ పాట వినపడుతూనే ఉంది. ఎన్ని కోట్ల మంది వింటూ ఉంటారో, ప్రతి చోట వినపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ వెళ్ళిపోయి ఎన్నేళ్ళయిందో, దశాబ్దాలు అయిపోయింది. అంటే సరస్వతీ కటాక్షం మనిషిని చిరస్థాయిగా ఉంచుతుంది. వాల్మీకి రామాయణం చిరస్థాయి, భారతం చిరస్థాయి, భాగవతం చిరస్థాయి, శివానంద లహరి చిరస్థాయి, సౌందర్య లహరి చిరస్థాయి. అంటే అందులో ఆ వ్యక్తులు అలా ఉండిపోయారంతే. ఎన్ని మాటలు చెప్పినా వాల్మీకి, వ్యాసుడు, శంకరులు అనకుండా ప్రసంగాలు చేస్తామా? వాళ్ళవి చదవకుండా ఉండడం సాధ్యమా? అంటే వాళ్ళు శాశ్వతత్వాన్ని పొందారు. వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక పిలిచేవాడు ఉండడు, ఆ పేరు వినపడదు. కానీ సరస్వతీ కటాక్షం పొందినవాడు వెళ్ళిపోయినా ఆయన చెప్పిన మాట, ఆయన పాడిన పాట, ఆయన వ్రాసిన పుస్తకం, ఆయన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అంటే శరీరం పోయినా బతికేవాడెవరు? సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కడే. సరస్వతీ కటాక్షం లేనివాడు మనిషిగానే పుట్టినా కోటాను కోట్ల మంది పుట్టారు, కోటాను కోట్ల మంది వెళ్ళిపోయారు. ఎవరి పేర్లు ఉండిపోయాయి? ఒక్క సరస్వతీ కటాక్షం పొందినవాడెవరో ఆ వాళ్ళ పేర్లే ఉండిపోతాయి లోకంలో. అందుకే శాశ్వతత్వమును పొందుట అన్నది దేని వలన సాధ్యము? అంత కీర్తి దేని వలన వస్తుంది? అజరామరమైన కీర్తి. అంటే లక్ష్మీ కటాక్షము వలన అంటే పొంది ఉండడం వలన రాదు, త్యాగము చేయడం వల్ల వస్తుంది. త్యాగం ఎందుకు చేస్తాడు? సరస్వతీ కటాక్షం వల్ల చేస్తాడు. దీని వలన నాకు శాశ్వతత్వం వస్తుంది. ఇది మూట కట్టి దాస్తే కాదు నాతో ఉండేది, 10 మందికి పెడితే పుణ్యమై నాతో వస్తుంది. నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాను అనుకోండి, నేను వెళ్ళను కానీ వెళ్ళాను అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. ఇక్కడి రూపాయలు పట్టుకుని అక్కడికి వెడితే ఎవ్వరూ నాకు ఒక గ్లాసుడు మజ్జిగ కూడా ఇవ్వరు. ఇక్కడ రూపాయలు డాలర్లుగా మార్చుకుని అమెరికా వెడితే ఓ గ్లాసు మజ్జిగో, ఓ కప్పు కాఫీయో ఇస్తారు. ఇక్కడ నా దగ్గర ఉన్నవి ఇక్కడే నేను వాడుకుంటాను, దాచుకుంటానంటే ఊర్ధ్వలోకానికి పనికిరాదు. ఇక్కడ నీకు శరీరంలో ఓపిక ఉంది, 10 మందికి ఉపకారం చెయ్యి. ఇక్కడ నీకు సరస్వతీ కటాక్షం ఉంది, 10 మందికి మంచి మాటలు చెప్పు. నీకు కవనం ఉంది, 4 మంచి పద్యాలు రాయి. నీకు మంచి పాట వచ్చు, ఈశ్వరుడి ముందు ప్రబోధాత్మకంగా మంచి పాటలు ప్రజల కోసం పాడు. నీకు ఏది ఉందో అది సమాజం కోసం ఖర్చు పెడితే నువ్వు మార్చుకున్నావు పుణ్యంగా. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు 10 మందికి దానం చేస్తే, అంతా ఇచ్చేయమని శాస్త్రాలు చెప్పలేదు, కానీ నువ్వు అసలు ఇవ్వకుండా దాచుకుంటానంటే శరీరం వదిలిన తర్వాత వచ్చేదేముండదు. కానీ నువ్వు దానం చేసిందేదో అది మాత్రం పుణ్యంగా నీతో వస్తుంది.
అప్పుడు దానం చెయ్యాలి అంటే సరస్వతీ కటాక్షం లేకపోతే దానం చేస్తే నాతో వస్తుందని ఎలా తెలుస్తుంది? అందుకే శాశ్వతత్వమునకు కీర్తికి సరస్వతీ కటాక్షమే కారణము. కాబట్టి భోగకరి యశస్సుఖకరి. సుఖము అంటే ఇందాక భోగం అన్నానే, అటువంటిది కాదు. సుఖము అనేటటువంటి మాట స్థాయి పెరుగుతూ ఉంటుంది. సుఖము అంటే నేను బాగుండాలి అన్నది ప్రాథమికంగా సుఖం. నాకన్నీ అనుకూలంగా ఉంటే సుఖం. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత సుఖం అన్న మాట విస్తృతిని పొందుతుంది. 3 సోపానములు అంటారు. అది ఎక్కినవాడెవరో వాడు మనిషి. మొట్టమొదటి సోపానంలో ఏమిటంటే అవతలవాడు సుఖపడితే నువ్వు సుఖపడగలగాలి. అంటే దాని అర్థం అవతలవారి కూతురికి మంచి సంబంధం వచ్చింది. ఎవరు చేసుకుంటున్నారే అమాయకులు, ఏం బాగుంటుంది అది, ఎలా చేసుకుంటున్నారు అని అనకు. నీ కూతురు పెళ్ళైతే ఎంత సంతోషపడిపోతావో అంత సంతోషపడగలవా? ఏమయ్యా మంచి సంబంధం కుదిరింది, ఏమైనా ఇబ్బంది ఉందా, నా కూతురు పెళ్లి కోసం దాచాను కొంత, ఏమైనా అవసరమా, తర్వాత సర్దుదుగాని, మొహమాట పడకు. నీకు ఏ అవసరం ఉన్నా పిలు, వాడుకో, నా కారు తీసుకో, పెళ్ళికి వాడుకో, మా ఇంట్లో 2 గదులు ఖాళీ చేసిస్తాను, వాడుకో, పక్కనే ఉన్నాను. వాళ్ళింట్లో శుభం నీ ఇంట్లో శుభంలా పంచుకోగలవా? అంత తేలికేం కాదు నా బోటిగడికి. అది ముందు సాధన చెయ్యి. తర్వాత అవతలవాడి దుఃఖంలో పాలు పంచుకో. అవతలవాడికి దుఃఖం వచ్చింది, నన్ను పిలవలేదనకు. భగవంతుడు పెట్టుబడి లేని గొప్ప విషయం మాటనిచ్చాడు కదా, ఓదార్పు మాటలు పలుకు. కష్టపడిన వాళ్ళు ఎవరయ్యా? ధర్మరాజు గారు కష్టపడలా, రామచంద్రమూర్తి కష్టపడలా, అబ్దుల్ కలాం గారు కష్టపడలా, లోకంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టపడలా. ఎవరు కష్టపడకుండా పైకి వచ్చారయ్యా? ఎవరి జీవితాలు పరిచిన పూలపాంపులు కావు. నీవు ఎక్కడ ఇబ్బంది పడ్డావో అక్కడే మళ్ళీ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. బెంగపెట్టుకోకు, మేమందరం లేము అని ఊరట కల్పించు. ఒకడు దుఃఖంలో ఉంటే పాలు పంచుకో. 3, ఏ కారణానికి ఇతరుల బాధకి నువ్వు కారణం కావద్దు. నీ వల్ల ఇంకొకడు బాధపడకూడదు, నీ వల్ల ఇంకోడు సంతోషించాలి, అమ్మయ్యా అనగలగాలి. అంతేగాని అయ్య బాబోయ్ అనకూడదు. అలా బ్రతకడం నీకు అలవాటైతే అంతకన్నా మనిషి జన్మకి సార్థక్యం అన్నది ఇంకొకటి లేదు. అయినప్పుడు సుఖము అంటే అన్ని వేళలా నేను బాగుపడడం ఒకటి, నేను సంతోషంగా ఉండడం కాదు, 10 మంది గురించి ఆలోచించడం. విదురుడు అదే అంటాడు, ధృతరాష్ట్రుడితో మాట్లాడతాడు. నేను సుఖపడ్డం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళ సుఖం గురించి ఆలోచించి సుఖపడడం నిజమైన సుఖం. అయినప్పుడు లోకంలో సుఖమన్న మాట విస్తృతిని పొందితే ఒక స్థాయికి వెళ్ళిన తరువాత వైరాగ్యం సుఖం. ఎన్నాళ్ళు పట్టించుకుంటావు? ఇక నువ్వు తాళాలు ఎందుకు, కొడుకు చూసుకోగలడు, వాడికి అలవాటైంది, వాడి బుద్ధి సక్రమంగా ఉండాలి, యోగక్షేమములు చూడమని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి రామాయణ భారతాది గ్రంథములను పరిశీలిస్తూ పవిత్రమైన జీవితం చేయి ప్రశాంతంగా. ఇంకా ప్రతిదానికి కదిలిపోకు. అది వైరాగ్య సుఖం. చిట్ట చివరి సుఖం శాశ్వత సుఖం, మోక్ష సుఖం. ఆ మోక్ష సుఖాన్ని పొందడం సుఖములకు చివరి హద్దు. అది దేని వలన లభ్యమవుతుంది అంటే మోక్షమునకు ఇంకొక కారణము ఏదీ ఉండదు. జ్ఞానాద్దేవత కైవల్యం, జ్ఞానము వలన కైవల్యం కలుగుతుంది. ఆ జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు, ఈశ్వరానుగ్రహంగా వస్తుంది. ఈశ్వరుడు ఎందుకు అనుగ్రహిస్తాడు? ధార్మికంగా బతికితే. ధార్మికంగా బతకాలంటే ధర్మం ఎలా తెలుస్తుంది? సరస్వతీ కటాక్షం ఉంటే. కాబట్టి మోక్షమును పొందడానికి ఏది కారణము? సరస్వతీ కటాక్షము కారణం. కాబట్టి అన్ని సుఖములకు కారణమీది సరస్వతీ కటాక్షమే. అందుకే విద్యాభోగకరి యశస్సుఖకరి విద్యా గురువునాం గురు. విద్య గురువులకు గురువు. గురువు ఏం చేస్తారు? బాగా నాటుకునేటట్టుగా చెప్తాడు. రాటపాతడం అని లోకంలో మాట ఉంది. శుభకార్యం జరిగిందనుకోండి, పందిరి రాట వేశారు అంటారు. పందిరి రాట వేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదో గొయ్యి తీసి ఒక కర్ర పెట్టి గబగబా కప్పేసి వెళ్ళిపోరు, ఊపి చూస్తాడు. ఇది ఊగుతోంది, ఏగేదో వచ్చి దానికి దురద కోసమని ఒంటిని దానికేసి రాపాడించింది అనుకోండి, మంగళప్రదంగా పాతినటువంటి కళ్యాణరాట పడిపోకూడదు, విరిగిపోకూడదు. దృఢమైంది తీసుకొచ్చి తానే ఊపుతాడు, కదులుతోంది.
ఇప్పుడు ఇంకొక 4 రాళ్ళు మొదట్లో పడేసి గుణపాన్ని తిప్పి బాగా గుచ్చుతాడు, కాలుతో తొక్కుతాడు, ఆఖరణ ఊపి చూస్తాడు, కదలటం లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. విద్యా గురువునాం గురువు. ఒక్క మాట వింటాడు, గురువుగారి దగ్గర తెలుసుకుంటాడు. తర్వాత అనేక గ్రంథములను పరిశీలించి తాను తెలుసుకొని ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి వెడుతూ చాలా జాగ్రత్తగా దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం మానేస్తాడు. మానేసి వేదో నిత్యమధీయతాం తదదితం కర్మస్వనుష్ఠీయతాం. ఏది శాస్త్రముల చేత ప్రతిపాదింపబడిందో, ఏది గురువు చెప్పారో అది సత్యమని నమ్మడానికి తన ఊహోపోహల చేత బాగా స్థిరం చేసుకుంటాడు బుద్ధిని. అంటే సరస్వతీ కటాక్షం ఎవరికి ఉన్నదో వారికి అటువంటి శక్తి కలుగుతుంది. వారికి నిరంతర ప్రబోధం అక్కర్లేదు. ఒక్క మాట చాలు, ఒక్క మాట వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ బుద్ధి అలా పుడుతుంది. ఇప్పుడు ఎందరో సంగీత విద్వాంసులు ఉన్నారు లోకంలో, కానీ ఎంతోమంది వీణ వాయించిన వాళ్ళు ఉన్నారు. అంతమంది వీణ వాయించిన ముత్తుస్వామి దీక్షితారు వారికి ఉన్న వీణ ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. ఎందుకు లేదు అంటే ఒక్కటే కారణం, ఆయన్ని దిగబెడుతున్నారు తండ్రి గారి ఇంట్లో. దిగబెడుతుంటే ఇంటికొచ్చినటువంటి చిదంబర స్వామిని యోగి, పెద్దవాడిని అయిపోయాను, కాశీ నడిచి వెళ్ళాలి, ఆ రోజుల్లో ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది, నీ కొడుకు ముత్తుస్వామిని పంపించమన్నారు. పెద్ద కొడుకు లేక 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 పుట్టాడు. ముందు పంపడానికి జంకారు. పక్కనున్న స్నేహితుడు చెప్తే తోడుగా పంపించారు చిదంబరనాథ యోగికి. వెంట వెళ్ళిపోయారు ముత్తుస్వామి దీక్షితారు వారు. వెళ్ళిపోయి దాదాపుగా కొన్ని సంవత్సరాల పైచిలకు ఆయన గురువు గారికి సేవ చేస్తున్నారు. కొన్నాళ్ళు పోయాక ఒక రోజుని పిలిచి అడిగారు, నువ్వు వచ్చి చాలా కాలం అయింది కదా, మీ అమ్మగారిని నాన్నగారిని చూడాలని లేదా అని అడిగారు. అడిగితే దీక్షితారు వారు అన్నారు, కాశీపట్టణ వాసం, విశ్వనాథ దర్శనం, విశాలాక్షి అనుగ్రహం, గురు సేవనం, గంగా స్నానం, ఇంతకన్నా ఏం కావాలి? అందుకని నాకు దీని మీద మనసు లేదు, ఇలా మీ సేవ చేస్తే చాలన్నారు, అంతే. ఆ రోజు గంగా స్నానానికి వెడితే గురువుగారు రోజు స్నానం చేశాక శిష్యుడు చేసేవాడు. ఆ రోజు గురువుగారు అన్నారు, ఇవాళ నువ్వు ముందు వెళ్ళు, గంగ బాగా లోపలికి వెళ్ళి స్నానం చేసే ముందు చేతులు పెట్టు, నీకు ఏది తగిలితే అది పైకి తీసుకో అన్నారు. గురు కటాక్షం అంతే. వెళ్ళి గంగలో చేతులు పెట్టారు, ఏదో తగిలింది, పైకి ఎత్తారు, వీణ, గంగా ప్రసాదం. అందుకే ఒక్క దీక్షితారు వారి వీణకి మాత్రం యాళి పైకి ఉంటుంది. యాళి అంటే పౌరాణిక మృగం. ఆ కంచిలో వరదరాజస్వామి దేవాలయంలో స్తంభాల మీద కనపడుతుంది. ఆ యాళి పైకి తిరిగి ఉంటుంది. దీక్షితారు వారి చిట్ట చివరికి కామాక్షి పరదేవత యందు ఐక్యం అయిపోయారు. మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి కూర్చుని కీర్తన పాడినా ఆ దైవ స్వరూపం యొక్క తత్వం ఆయనకి భాషించేది లోపల. అంటే బుద్ధి పెట్టగానే ఊటబావిలోంచి తన్నినట్టు లోపల నుంచి తనంత తాను వచ్చేస్తుంది సరస్వతీ కటాక్షం ఉంటే. దానికి ప్రత్యేక ప్రయత్నం ఉండదు. ఇంకా గురువునాం గురువు, ఆ తల్లి అనుగ్రహం అంత గొప్ప స్థితినిచ్చేస్తుంది. విద్యా గురువునాం గురువు, విద్యా బంధుజనో విదేశగమని. విదేశాలకు వెళ్ళినప్పుడు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎందరో బంధువులు, ఎవరో బంధువుల్ని నమ్ముకుని వెళ్ళిన వాడు ఉంటాడే, వాడికి ఒక్కడే బంధువు. ఆ ఒక్క బంధువు ఆదరిస్తాడన్న నమ్మకం మీద వెళతాడు. తీరా ఈయన వెళ్ళేటప్పటికి ఏదో అకస్మాత్తుగా అవసరం వచ్చి నేను వెళ్ళిపోవలసి వచ్చింది, ఏమనుకోకన్నాడు అనుకోండి, ఈయన వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ విద్యావంతుడు ఉంటాడే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు, ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఎందరో బంధువులు, అందరూ ఆయన్ని పలకరిస్తారు, అందరూ ఆయన కోసం చూస్తారు, అందరూ ప్రేమతో కూర్చుని మాట్లాడతారు. నేనెవరు, మీరెవరు, నా గురించి మీకేం తెలుసు, మీరెవరో నాకేం తెలుసు. కానీ ఇవాళ నేను వస్తే పొద్దున్న ఏదో తోబుట్టువులు రాక 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 అన్నో తమ్ముడో వచ్చాడు అనుకోండి, ఎంత ప్రేమతో చుట్టూ కూర్చుని, ఒరే అన్నయ్య, మేము ఈ లలితా సహస్రం నేర్చుకున్నాను రా, ఏమైనా తప్పులుంటే చెప్పరా, విష్ణు సహస్రం ఇలా నేర్చుకున్నాను రా, ఇంకా ఏమైనా ఇలా బాగా చదవాలా, నీకు తెలుసు అంటారు కదా, కూర్చి చెప్పరా అని ఎలా కూర్చుంటారో అలా నా చుట్టూ అంత ప్రేమగా కూర్చుని మీరు చదివితే, అమ్మా ఇలా చదవండి,
ఇది కొంచెం దిద్దుకోండి అని నేను చెప్తే అంత ప్రేమగా తోబుట్టువుల్లా స్వీకరించారే. ఎవరు చెప్పారు నాకు భోపాల్లో బంధువులు లేరని? మీరందరూ నా అక్క చెల్లెళ్ళు గారా, అన్నదమ్ములు గారా? సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళినా బంధువులే. ఒక రోజున నేను ప్రయాణం చేసేటప్పుడు పలహారం మర్చిపోయి రైలు ఎక్కా. అందులో నాకు మధుమేహం ఉంది. రాత్రంతా తినకుండా ఉంటే స్పృహ తప్పి పడిపోతాను. ఏమీ లేదు. కానీ నేను తెల్లబోయింది ఏమిటంటే, నేను ఎక్కి కూర్చుని పలహారం మర్చిపోయాను ఇంట్లో. ఎలా? ఇంట్లో కూడా కాదు, కారులో మర్చిపోయాను. పక్కన పెట్టుకుని దిగినప్పుడు మర్చిపోయాను. ఎవరో పలకరిస్తే తీసుకోవడం మర్చిపోయాను. ఎలా? ఏం తినాలి? ఇంతమందికి ఇన్ని పళ్ళు ఇచ్చాను, ఆఖరికి ఇవాళ తినడానికి నాకు ఒక్క పండు కూడా లేదు. ఏం చేయాలనుకుంటున్నాను. అనుకుంటుంటే చాగంటి కోటేశ్వరారు కదండి మీరు అని ఒక ఆయన అరటిపళ్ళు ఇచ్చాడు, ఆయన యాపిల్ పళ్ళు ఇచ్చాడు, ఆయన ఇడ్లీ పట్టుకొచ్చాడు, ఆయన దోశ పట్టుకొచ్చాడు. నా దగ్గర ఒక పెద్ద అన్నదాన సత్రం తయారైంది. నేను పలహారం మర్చిపోయాను, కానీ నాకు వచ్చినవి అన్ని పలహారాలు, అన్ని పళ్ళు. అంటే అది నా గర్వంతో నేను చెప్పట్లేదు. ఆ తల్లిని నమ్ముకున్నందుకు నువ్వు అన్నం లేకుండా పడుకోవడం ఏమిటిరా నాన్న, నేను లేను అందంతే. అంతమందిలో ప్రవేశించి పెట్టించింది. అన్నీ నేను తింటానా? ఏదో 2 పళ్ళు తిని పడుకున్నాను, అది వేరే విషయం. కానీ విద్యా బంధుజనో విదేశగమని, తనకి తెలియని ప్రదేశం, అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఆ ఊరెవరో తెలియదు, తాను వెళ్ళాడు. కానీ వాళ్ళందరూ తనకి బంధువుల్లా ఆదరిస్తారు. ఎవరి విషయంలో? ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడి విషయంలోనే. అది అన్యులకు సాధ్యం కాదు. లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకి కూడా సాధ్యమవుతుందని చెప్పడం కష్టం. కాబట్టి విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరం లోచనం. లోకంలో అందరికీ 2 కళ్ళు ఉంటాయి. ఈ 2 కళ్ళతో ఎదురుగుండా ఉన్నదాన్ని మాత్రమే చూస్తాడు. కానీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి 3వ కన్ను ఉంటుంది. అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రంతో లోపలికి చూస్తాడు. ఈ లోపలికి ధ్యానంలో ప్రవేశించి ఇక్కడే ఉన్నటువంటి ఆత్మని దర్శనం చేస్తాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రంలో ఒక నామం. నిజానికి బయట వెతికితే ఆవిడ దొరకదు. ఆవిడ ఎవరికి దొరుకుతుంది అంటే లోపలికి వెళ్ళగలిగిన యోగికి దొరుకుతుంది. లోపలికి వెళ్ళడానికి ఈ కళ్ళు చాలవు. ఈ కళ్ళు లోపలికి ఎలా చూస్తాయి? ఈ కళ్ళు మూతలు పడి ఆంతరనేత్రంతో ధ్యానంలో లోపలికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగిన యోగికి మాత్రమే నేను దొరుకుతాను. అంటే పరం లోచనం, 3వ కన్ను తెరుచుకునేటట్టు చెయ్యగలిగిన శక్తి ఒక్క సరస్వతీ కటాక్షానికే ఉంది. అన్యనేత్రములకు లేదది. అందుకే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే. లోకంలో అందరూ రాజు కనపడితే లేచి నిలబడతారు. నా విష్ణు పృథివీపతి. రాచరికం అంటే అంత తేలిక విషయం ఏం కాదు. అది కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి గొప్ప పుణ్య విశేషం. అది లేకుండా ఎందుకు రాచరికం పొందుతారు? రాచరికం అంటే మీరు తేలిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద పదవులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకా పోనీ ఎంతవరకు చెప్పచ్చు అంటే పెద్ద పెద్ద అధికార పదవులు. ఆ పదవులలో ఉన్నవాళ్ళు అదేం అకస్మాత్తుగా వచ్చింది కాదు. దాని వెనక ఎంత పరిశ్రమ ఉందో, ఎంత కష్టపడ్డారో, ఎంత చదివారో, ఎంత చదివితే ఇన్ని తెలివితేటలుంటే ఆ పదవుల్లో వాళ్ళు కూర్చున్నారు. అంటే సరస్వతీ కటాక్షము చేత విష్ణుతత్వం ఏర్పడింది. నా విష్ణు పృథివీపతి. ఆ అధికార పదవి రాదు లేకపోతే. ఇప్పుడు దాని ఎందు కూర్చున్నాడు. అందరూ ఆయన్ని గౌరవిస్తారు. కానీ ఆయన కూడా ఎవరిని గౌరవిస్తాడు? సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని గౌరవిస్తాడు. అందుకే మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, ఆంధ్రభోజుడు అని కీర్తిగాంచాడు. అటువంటి కృష్ణదేవరాయల వారి గురించి అల్లసాని పెద్దన గారు పద్యం చెప్పాడు. రాయలవారు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత, మరణించిన తరువాత పెద్దన గారు చెప్పుకున్నాడు. ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతన సగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకీ వెతగునని తానే పాదమున తొడగే
గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అన్నాడు. కృష్ణదేవరాయల వారు భద్రగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారు ఏ కాయ ఊరలో కొనుక్కోవడానికి అలా దూరంగా విపణి వీధిలో కనపడితే పెద్దనగారా అని రాయలవారు పిలిచి ఎక్కించుకోవడం కాదు, రాయలవారు కిందకి దిగేవట, ఏనుగు మించి దిగి నడుస్తూ వెళ్ళేవట. వెళ్ళి పిలిచేటప్పుడు కూడా పెద్దనగారు అని పిలవడం కాదు, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని పిలిచేవట. ఆంధ్ర కవితా పితామహుడు మీరు, పెద్దనామాచ్య అమాత్య శబ్దంతో పిలిచి చేయి పట్టుకుని తీసుకెళ్ళి ముందు ఏనుగెక్కించి కూర్చోపెట్టి తాను కూర్చుని రాయలవారిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయేవట. అది రాయలవారి సంస్కారం. సరస్వతీ కటాక్షం ఉన్నవాణ్ణి అంతటి మహారాజు గౌరవించాడు. అంతేకాదు మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే, మనుచరిత్ర అంకితం ఇచ్చినప్పుడు పల్లకి అల్లసాని పెద్దనగారు కూర్చుని ఉంటే రాయలవారు మోశారు భుజం మీద పెట్టుకొని. అల్లసాని పెద్దనగారి యొక్క ఎడమ పాదానికి నేనే తొడుగుతానని వంగి మహారాజు గండపెండేరం వేశాడు. బిరుదైన కవి గండ పెండేరమున కీవె తగునది తానే పాదమున తొడగే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడి ముందు రాజాధిరాజులు వంగిపోయారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కచేరీ చేస్తే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆ రోజుల్లో నెహ్రూ గారు కచేరీ వినడానికి వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు వేదిక మీదకి వెళ్ళి సుబ్బలక్ష్మి గారి గురించి చెప్తూ, ఈమె ఎల్లలు లేని కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి అధినేత్రి, నేను ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలలో ఒక దేశానికి ప్రధానమంత్రిని, ఈమె ముందు నేనెంతటి వాణ్ణి అని వంగి నమస్కరించారు. అది వారి సంస్కారం. అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవారిని అంత గౌరవించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి శరీరం వదిలిపెడితే అబ్దుల్ కలాం గారు ఆ రోజుల్లో రాష్ట్రపతి, ఉత్తరక్షణం బయలుదేరి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి, నన్ను కన్న తల్లి ఈ భారతమాత, నాకు జన్మనిచ్చిన తల్లి మా అమ్మ, నాకు వేరొక తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారని పాడిమోశారు. ఎందుకని? ఆ సరస్వతి కటాక్షం వ్యక్తిని అంత ఎత్తుకెత్తుతుంది. అది ఇతరులు పొందేటటువంటి భాగ్యం కాదు, అది ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే సాధ్యమవుతుంది. అయితే ఒకటి, దానివల్ల అహంకారం పొందకూడదు. గర్వం పొందితే అంత తొందరగానూ పోతుంది. ఇది ఆ తల్లి కటాక్షం తప్ప నేనుగా సున్నా. ఈ మైకు నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను సరస్వతీ కటాక్షం గురించి అంటే మీరేమంటారు? నోరు ముయ్యి, నీ వెనక ఆయన చెప్పాడు అంటారు. ఈ మైకు ముందు నేను కూర్చుంటే మైకు మాట్లాడినట్టే లోపల కూర్చుని ఆ తల్లి మాట్లాడుతుంటే ఆ తల్లికి నేను మైకు. ఈ మైకు ఎలా నా ప్రవచనానికి తాను కీర్తి పొందలేదో, నిజానికి లోపల కూర్చుని మాట్లాడుతున్న ఆ తల్లికి మైకు నేను కాబట్టి నా గొప్పతనం ఏమీ ఉండదు అని బతికినంత కాలమే ఆమె అనుగ్రహం. అతిశయాన్ని పొందితే అయితే మాట్లాడు చూస్తానని ఆవిడ పక్కకి తప్పుకుంటుంది, బతుకు బయటపడిపోతుంది. కాబట్టి విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. డబ్బు సంపాదించు వద్దని ఎవరు అనలేదు, ధార్మికంగా సంపాదించు. కానీ మనిషివై పుట్టినందుకు అన్నిటికన్నా సంపాదించి తీరవలసింది ఏదైనా ఉంటే విద్య. ఆ విద్య సరస్వతి కటాక్షంతో రావాలి. నువ్వు ఏ విద్య నేర్చుకున్నావన్నది కాదు, ఏ విద్య అయినా పరమేశ్వరుణ్ణి చేరడానికి కారణం కావచ్చు.